చేతి ఉత్పత్తులు భారతదేశ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రుస్తుంబాద కొత్త కాలువ రోడ్లోని ఇంటర్నేషనల్ లేస్ ట్రెండ్ సెంటర్ లో నిర్వహిస్తున్న 2వ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేతి ఉత్పత్తులు భారతదేశ సంప్రదాయానికి సంస్కృతికి నిలువుటద్దాలన్నారు. తరతరాల కళా నైపుణ్యాన్ని నిలబెట్టే జీవితాంతత వారసత్వమని పేర్కొన్నారు. యంత్రాల యుగంలోనూ చేతి కళలకు ఉన్న ప్రత్యేకత, నాణ్యత, సృజనాత్మకత ఎప్పటికీ తగ్గదన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ రంగం గ్రామీణ ఉపాధికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రధాన ఆధారమని చెప్పారు. స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తే స్వదేశీ సంపద పెరుగుతుందని, అలాంటి ప్రదర్శనలు వినియోగదారులను నేరుగా కళాకారులతో అనుసంధానిస్తాయని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. మన నరసాపురంలో 2వ హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో కార్యక్రమంలో ప్రతి స్టాల్ని కూడా సందర్శించడం జరిగింది. మన నరసాపురం అంటే మనందరికి గుర్తుకొచ్చేది కూడా లేసు. అటువంటి లేసు పరిశ్రమకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఆ లేసు ఉత్పత్తులను కూడా మనం చూస్తూ ఉంటే ఆ మహిళల యొక్క సహనం, ఆ మహిళల యొక్క సృజనాత్మక శక్తి కూడా ఆ లేసు అల్లికల ద్వారా కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ అని అంటే ఈవేళ మహిళలకు పర్టికులర్గా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా కూడా భవిష్యత్తులో దీన్ని మరింత పబ్లిక్ కానీ సమాజానికి కానీ ఉపయోగపడినదిగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా కృషి చేస్తుందనే విషయాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని మన గోదావరి జిల్లాల్లో మరి ఈ యొక్క నరసాపురంలో ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.